హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఒక ప్యాడ్, సీజరు, బ్యాంగిల్, గమ్, ఇంకా సిల్క్ థ్రెడ్. ఇప్పుడు మనం బ్యాంగిల్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాడ్ తీసుకొని దాని మీద థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 25 రౌండ్స్ చుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం థ్రెడ్ని ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ చేసి థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ థ్రెడ్కి స్టార్టింగ్లో కొద్దిగా గమ్ అప్లై చేసుకొని దానిని ఒక 1 మినిట్ పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి లోపల సైడ్ కొద్దిగా గమ్ అప్లై చేసుకొని ఇంతకుముందు మనము పక్కన పెట్టిన థ్రెడ్ని ఈ గమ్ పైన స్టిక్ చేసి దీన్ని కూడా 1 మినిట్ పక్కన పెట్టుకొని డ్రై అవ్వనివ్వాలి. 1 మినిట్ తర్వాత ఎక్సెస్గా ఉన్న థ్రెడ్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని బ్యాంగిల్ చుట్టూ ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా బ్యాంగిల్ కనబడకుండా నీట్గా బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. ఈ బ్యాంగిల్ పైన డిజైన్స్ ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగిల్ మొత్తము అలా చుట్టుకున్నాక లాస్ట్లో మళ్ళీ బ్యాంగిల్ లోపల సైడ్ కొద్దిగా గమ్ అప్లై చేసి ఈ థ్రెడ్ని ఆ గమ్పై స్టిక్ చేయాలి. మిగిలిన థ్రెడ్ని నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాంగిల్ పైన మళ్ళీ కొద్దిగా గమ్ అప్లై చేసుకుంటే అది గట్టిగా స్టిక్ అయిపోతుంది. ఎక్సెస్గా ఉన్న థ్రెడ్ని అంతా కట్ చేసుకుంటే బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.